మన జీవితంలో మొట్టమొదటి హీరో మనకు జన్మనిచ్చిన తండ్రే మన జీవితంలో హీరో. ఇది నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నీ జీవితమే వృధా. మిత్రులారా, మన జీవితంలో హీరో అనేది చాలా చాలా వాల్యుబుల్ వర్డ్. మరి అటువంటి అంత గొప్ప స్థానంలో మీరు ఎవరో అనామకుని తీసుకొచ్చి ఉంచడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. నేను ఈ సినిమా వాళ్ళని తప్పుపట్టడం లేదు, ఎందుకంటే అది వాళ్ళ వృత్తి, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ బ్రతుకుదేరువు కోసం వాళ్ళు నటిస్తున్నారు. కానీ ఈ చూసే జనమే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళని హీరోలుగా చేస్తున్నారు. అందుకే మిత్రులారా, మనకు జన్మనిచ్చిన తండ్రి మన జీవితంలో మొదటి హీరో అవ్వాలి. ఆ తర్వాత మనకు అన్నం పెట్టే రైతన్న హీరో. మనం ఈ రోజున కడుపు నిండా అన్నం తింటున్నామంటే దానికి రైతే కారణం. నీ దగ్గర కోట్ల రూపాయలున్న మార్కెట్లో ధాన్యం లేకపోతే నీకున్న కోటి రూపాయలకు కూడా విలువ లేదు మిత్రమా. అందుకే మనకు అన్నం పెట్టే రైతన్న హీరో. పగలనక రాత్రనక మన కోసం దేశ సరిహద్దుల్లో యుద్ధం చేసే సైనికులు హీరో. మనం వీళ్ళందరినీ మరిచి ఎవరిని హీరోలను చేస్తున్నాం? మన తండ్రిని మరుస్తున్నాం, రైతులను మరుస్తున్నాం, దేశ సరిహద్దుల్లో యుద్ధం చేసే సైనికులను మరుస్తున్నాం. వీళ్ళందరిని మరిచి మనం ఏ మాయలో పడిపోతున్నాం? ఎవరి మాయలో పడి ఎవరిని హీరోలను చేస్తున్నామో ఒకసారి ఆలోచించావా? ఒక మనిషి జీవితం పైన, జీవన విధానాల పైన సినిమా యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ పుష్ప లాంటి సినిమాలను చూసి మన దేశ యువత ఏం నేర్చుకోవాలి? అసలు పుష్ప సినిమాలు ఉన్నదేంటి? చదువు సంధ్య మానేయడం, పోలీసులతో చెలగాటం చేయడం, ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం. అంటే ఈ ప్రభుత్వాలే ఇటువంటి సినిమాలకు సపోర్ట్ చేస్తూ ఈ దేశ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఇక మీ అందరికీ తెలిసిందే, పుష్ప 2 సినిమా కోసం సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ రాకతో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఒక ఇల్లాలు ఇంటికి దూరమై ఆ కుటుంబం ఈ రోజున దిక్కు తోచని పరిస్థితిలో రోడ్డుపైన ఉంది. దీన్ని కొంతమంది వ్యక్తులు రాజకీయం చేస్తున్నారు. ఇక కొంతమంది వ్యక్తులు ఇంత క్రౌడ్లో ఆమె సినిమాకు రాకపోతే ఏమవుతుంది అంటే, అరే భయ్, నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు సినిమా ఎందుకు తీసినావు? జనాలు రావాలనే కదా, జనాలు చూస్తారనే కదా. పోనీ వందల కోట్ల రూపాయలు పెట్టి పబ్లిసిటీ చేసిన తర్వాత జనాలు ఎగబడకపోతే ఇంకేం చేస్తారు? ఒకసారి చెప్పండి. మరి ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత మీరు హీరో అనుకుంటున్నటువంటి అల్లు అర్జున్ ఒక 5-6 గంటల తర్వాతనైనా స్పందించారంటే అది లేదు. దాదాపు 48 గంటల తర్వాత సోషల్ మీడియాలో అందరు వేసుకుంటే అప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇక అతడు మాట్లాడే యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, అదేం తప్పు లేదు, ఇక పోనీలే అని 25 లక్షల రూపాయలు ప్రకటిస్తున్నా అని చెప్పే విధానం నిజంగా మిత్రులారా ఒకసారి ఆలోచించండి. అంటే నువ్వు ఒక్క సినిమాకే 300 కోట్ల రూపాయలు తీసుకుంటున్నావు. దాంట్లోంచి 1 కోటి రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తే ఏమవుతుంది? ఏం పోయేటప్పుడు తీసుకెళ్తావా నీ కోట్ల రూపాయలు? లేదంటే ఈ జనానికి ఇదే ఎక్కువ అనుకున్నావు? అలాగే అనుకుంటావులే. మళ్ళా ఈ అల్లు అర్జున్ చేసిన నంగనాచి చేష్టలన్నీ చేసి గౌరవ ముఖ్యమంత్రిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక స్కూల్కి వెళ్ళే పిల్లాడిని మన ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే వెంటనే రేవంత్ రెడ్డి అని చెప్తారు. అంటే గా స్కూల్కి వెళ్ళే పిల్లగాడే చెప్తుండు, గాడిది ఉన్నావు, నీకేమైంది చెప్పు. మళ్ళా నువ్వు ఇప్పుడు ఒక మామూలు లోకల్ సెలబ్రిటీవి కాదు కదా, ఒక పాన్ ఇండియా స్థాయి కలిగినటువంటి సెలబ్రిటీవి నువ్వు. మరి ఒక పాన్ ఇండియా స్థాయి కలిగిన సెలబ్రిటీవి ఒక ముఖ్యమంత్రి పేరు తెలియదంటే ఎవరైనా నమ్ముతారా? నువ్వు ఉండేది తెలంగాణలా, నువ్వు పీల్చేది తెలంగాణ గాలి, ఇంకా నీకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో తెలియదంటే ఎవరైనా నమ్ముతారా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. అంటే ఇది నువ్వు కావాలని చేసినట్టు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎద్దేవా చేసినట్టు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తక్కువ చేసి చూసినట్టు ఇక్కడ క్లియర్గా అర్థం కావట్లేదా మిత్రులారా? ఒకసారి ఆలోచించండి. దయచేసి మిత్రులారా, ఈ రేవతి కుటుంబానికి అండగా నిలబడండి. అనవసరమైన రాద్ధాంతాలు చేయకండి. ఇటువంటి సమస్య మన దాకా వస్తేనే కానీ ఇది మనకు అర్థం కాదు మిత్రులారా. ఒకసారి ఆలోచించండి. ఇక చివరగా అల్లు అర్జున్ గారికి నేను చెప్పేది ఒకటే, మిత్రమా, వీలైతే రాసుకో ఈ మాటలు. ఫెయిల్యూర్ కంటే కూడా సక్సెస్ను ఎదుర్కోవడమే చాలా కష్టమని తెలుసుకో. ఫెయిల్యూర్ కంటే కూడా సక్సెస్ను ఎదుర్కోవడమే చాలా కష్టమని నువ్వు తెలుసుకో మిత్రమా. ఎందుకంటే ఈ మాటలు నాకు నిన్ను చూసిన తర్వాతనే నాకు గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఈ పుష్ప సినిమా సక్సెస్ తర్వాత క్రమంగా ఈ భూమిని చూడడమే మానేసినావు మిత్రమా. నువ్వు ఒక సీఎం పేరు మరచిపోయినా, లేదంటే కావాలనే నువ్వు పలకపోయినా, అలాగే నీ వల్ల ఒక ఇన్సిడెంట్ జరిగితే నువ్వు స్పందించిన తీరు,
ఇప్పటి వరకు కూడా చావుతో పోరాటం చేస్తున్నటువంటి రేవతి కొడుకు శ్రీతేజును ఇప్పటి వరకు కూడా నువ్వు పరామర్శించకపోవడం నీ పొగరకు నిదర్శనమే మిత్రమా. దయచేసి మిత్రులారా, నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మనకు అభిమానం అనే పిచ్చి ఉన్నంత వరకు ఇటువంటి పరిస్థితులు జరుగుతూనే ఉంటాయి. రేపు నీ దాకా కూడా రావచ్చేమో, ఒకసారి ఆలోచించు మిత్రమా. మిత్రులారా, ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరొక 10 మందికి వెళ్తుంది. అంటే మనం తెలుసుకున్న మంచిని మరొక 10 మందికి పంచినట్లయితే ఈ సమాజంలో మంచిని పెంచిన వాళ్ళం అవుతాం. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, నాకు సపోర్ట్గా నిలవండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మిత్రులారా, దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ నాకా.